బట్టి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. హల్లెలూయా. అందరూ శుభం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యం విన్నాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, నీ కోరిక దేవుడు చెబుతున్నాడు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును కూడా దేవుడు ఏం చేస్తాడంట, సఫలము చేయ దేవుడుగా ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నిలిచిన మన జీవితాల్లో కూడా చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మనుషుడు దేవుని దగ్గరకు వచ్చేది, దేవుని ఆశ్రయించేది, దేవుని సన్నిధిలో నిలిచే కొన్ని ఉద్దేశాలు ఏంటంటే మన యొక్క కోరికలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలు దేవుడు మన కుటుంబాల్లో ఆయన చేసేటటువంటి కార్యాల కొరకు మనకేముంటుందంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మన జీవితాల్లో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేయాలి, అద్భుతాలు చేయాలి. ఒక రకంగా దేవుడు మనం మరిచిపోకూడదనే ఒక ఆలోచన, ఒక ఉద్దేశంలో ప్రతి మనుషుడు కూడా ఎవరి దగ్గర ఉంటారంటే దేవుని దగ్గర ఉంటాడు. ఎందుకంటే ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక అక్రతలోనో, ఏదో ఒక అవశ్యతలోనో, ఏదో ఒక పొదుపులో, ఏదో ఒక ఇబ్బంది కలిగినటువంటి కొలిమి ప్రయాణంలో నడిపించబడుతూ ఉంటాడు. ఈ నడిపించబడుతున్న ఈ ప్రయాణంలో ప్రతి మనిషిని కోరిక ఏంటంటే ఈ సమస్యలు జీవితాంతము నన్ను వెంబడిస్తూ ఉన్నాయి, వీటి నుంచి నాకు విడుదల కావాలి, వీటి నుంచి నాకేం కావాలనుకుంటాడో విముక్తి కావాలనుకుంటాడు. ఎందుకంటే శ్రమ, మానవుడు ఎలా కాలం శ్రమ పడగలుగుతాడా? పడలేదు. మానవుడు ఎప్పుడు కూడా దుఃఖపడగలుగుతాడా? దుఃఖపడలేదు. దుఃఖం కొంతకాలమే ఉంటుంది. ఆ తరువాత మానవునికి ఏం కావాలి? సంతోషం కావాలి. ఆ సంతోషం కావాలి, ఆ ఆనందం కావాలి. ఆ ఆనందంలో మనుషుని జీవితము ఉత్తేజము కావాలి అంటే ఆ పరిస్థితులన్నీ కూడా వేయించబడాలట, మార్చబడాలి. మార్చబడటానికి కొద్దిగా సమయం పడుతుంది. ఆ దేవుడు మన కోరికలు నెరవేర్చడానికి, దేవుడు మన ఆలోచనలు సఫలపరచడానికి కొద్దిగా కాలం, కొద్దిగా వ్యవధి దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఎలా కాలము మానవుడు ఆ అగాధ పాతాళ లోకం యొక్క ద్వారములు తెరవబడి అయ్యో ఎప్పుడు నశించిపోతానా, ఎప్పుడు పాడైపోతానా, అయ్యో ఎప్పుడు నా జీవితం ఇలా ఉంటుందా అనే ఒక ఆలోచనతో బాధపడతా ఉంటాం. దేవుడు చూడడు. కానీ ఒకరోజు నా దేవుడు ప్రతి వారికి కూడా సంపూర్ణమైన విముక్తిని కలుగచేయ దేవుడు. హల్లెలూయా. ఎంత విముక్తి అంటే ఆ నెమ్మది, ఆ ప్రశాంతత ఇది వరకు వారు కోల్పోయిన దానికంటే అధికముగా వారు చేయగలుగుదురుగాక. హల్లెలూయా. ఏంటంటే దేవుడు ఒకసారి వారి ఆలోచన, వారి కోరిక, వారు ఆ అన్ని కూడా సఫలపరచాలంటే మనం కూడా చేయవలసింది ఏంటంటే అదే కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుంచి వచ్చినటువంటి ప్రార్థన నీవు మానక ఏం చేస్తున్నావంట? అంగీకరిస్తూ ఉన్నాడు. దావీదు దేవుని సన్నిధానంలో చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన మనోభిష్టం, తను ఏదైతే తన జీవితంలో జరగాలనుకుంటున్నాడో, ఏదైతే తన కుటుంబ వ్యవస్థలో జరగాలని కోరుకుంటున్నాడో, ఏదైతే తన యొక్క ప్రాకారము కలిగిన స్థలాల్లో పొందుకోవాలని కోరుకుంటున్నాడో ఆ మనోభిష్టం అంతటినీ కూడా ఎవరి ఎదుట తెలియజేశారట? దేవుని ఎదుట పొందుపరీక్ష. అంటే మనుషుల దగ్గరికి వెళ్ళి
నేను గొప్ప రాజుని అవ్వాలని కోరుకున్నాడా? లేదు. అయ్యో మనుషుల దగ్గరికి వెళ్ళి నేను ఒక గొప్ప యోధుడిగా ఉండాలని అనుకున్నాడా? లేదు. అతనికి ఉన్నటువంటి ఉద్దేశం కానీ, అతనికి ఉన్నటువంటి తలంపులు కానీ, అతనికి ఉన్నటువంటి ఆలోచన చూడగలిగితే ఏ కష్టం వచ్చినా, ఏ కష్టం, ఏ కన్నీరు తన జీవితంలో వాటిల్లిన తన యొక్క బాధను, తన యొక్క కన్నీటిని, తన యొక్క పరిస్థితులను చెప్పుకోవటానికి ఆయనే నమ్మదగిన దేవుడిని దావీదు ఎల్లప్పుడూ కూడా తన యొక్క మనోవేదన, తన యొక్క ఆలోచన, తన యొక్క ప్రతి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడిట ఏం చేస్తున్నాడట? వెల్లడి చేస్తున్నాడు. నానంటల్లా. ఎందుకంటే ఈ రోజు జరిగింది అయ్యో కాబట్టి ఈ రోజు చెప్పి చాలా మంది ఏం చేస్తారు? మర్చిపోతారు. అవునా కదమ్మా? ఏదైనా ఒక ఆపద వచ్చింది, ఈరోజు మాట్లాడతారు, ఈరోజు దాని గురించి ఉద్దేశిస్తారు, ప్రభా ఈ ఆపద నుంచి నన్ను తొలగించంటారు. కానీ మరలా రెండవ రోజు, మరలా తర్వాతి రోజు, మరలా ఇంకొక రోజు వచ్చినప్పుడు వారు ఆ విషయాన్ని ఏం చేస్తారట? మర్చిపోతారు. ఎందుకంటే మనుషునికి సాధారణమైనటువంటి లక్షణం ఏంటంటే అన్నీ మర్చిపోతారు, కానీ అసూయ మర్చిపోతారా? కోపం మర్చిపోతారా? వారికి కావలసినవి మర్చిపోతారా? వారి ఉద్దేశాలు నెరవేర్చబడటం మర్చిపోతారు? మర్చిపోరు. కానీ ప్రార్థన చేయటం ఏం చేస్తారు? మర్చిపోతారు. దావీదుకి ఉన్నటువంటి మంచి ఉద్దేశం ఏంటంటే తన మనోభిష్టము, తన ఆలోచన, తనకున్నటువంటి పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా ఏది ఏం చేయలేదట? దాచుకోలేదు. ఎందుకంటే అయ్యో దాచితే దేవునికి మరుగైంది ఏదైనా లోకంలో ఉన్నదా? దేవునికి తెలియకుండా మనం ఏదైనా దాచుకున్నాం అనుకోండి, దేవునికి మరుగైంది ఉంటుందా? నాడు తండ్రి అయిన లాభాన్ని దగ్గర నుంచి తన కుమార్తె అయిన రాయలు వచ్చేటప్పుడు వారి ఇరువురు కాడ ఒక పర్వతము, ఒక ప్రాంతంలో సంధి చేసుకుంటున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి యాకోబు మీద, కుటుంబం మీద ఒక నింద. అక్కడ ఏదో బంగారము బలగలిగిన వస్తువులు మీరు దొంగిలించి తీసుకొస్తున్నారు కాబట్టి వాటిని మరలా తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో లాభాలు తన కుమారులతో, తన పరివారంతో ఎవరి దగ్గరికి వచ్చాడు? యాకోబు దగ్గరికి వచ్చారు. ఈ రాహేలమ్మ మహా తెలివైంది. ఎంత తెలివైందంటే ఆమె గర్భిణీగా ఉన్నది కాబట్టి ఆమె ఏం చేసింది? అక్కడి నుంచి దొంగిలించినటువంటి ఈ బంగారం ఏం చేసిందంట? ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టి మీద ఏం చేసిందంట? చక్కగా కూర్చుంది. వాక్యాల్లో రాయబడుతుంది. ఆమె చక్కగా కూర్చున్నది. అయ్యో వారి సహోదరులో తండ్రి అడుగుతుంటే నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, నన్ను లేవమంటామని కూతురు అనేసరికి తండ్రి ఏం చేశాడు? కరిగిపోయాడు. దేవుని వాక్యం అంటుంది హేయమైన దానిని, అపవిత్రమైన దానిని ఆమె తీసుకుని వచ్చింది అనేటటువంటి ఒక మాట అక్కడ ఏం చేయబడుతుందంట? రాయబడుతూ ఉంటుంది. అంటే దాన్ని విగ్రహంగా దేవుడు పోల్చాడు. అక్కడి నుంచి ఆమె దొంగిలించుకుని తీసుకువచ్చిన ఆ బంగారమును, ఆమె ముక్కు పొడకలు, అంటే ఆ దేవతల దగ్గర ప్రతిష్ఠించబడిన వాటిని తీసుకొచ్చింది కాబట్టి వాటిని దేవుడు ఏం చేశాడంటే దేవునికి ఇష్టమైనవిగా దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మరుగైందా? ఆమె దాచుకుంది. లాభానికి కనబడలేదు. తన భర్త యాకోబు కూడా ఏమవలేదు, తెలియపరచడా. కానీ సృష్టికర్త అయిన దేవునికి మరుగైందో? లేదు. తన సేవకుడైన మోషేకి జరిగినంతా వివరిస్తే ఆయన ఆది కాండం కావచ్చు, ఈ 5 కాండాల గురించి ఈ గ్రంథంలో ఏం చేశాడట? లిఖించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని దృష్టికి మనుషుడు ఏది మరుగు చేయలేడు. హల్లెలూయా. పైకి జరుగులతో ప్రశస్తమైన మాటలు మాట్లాడతారు, కానీ లోపల ఏముంటది? వారి హృదయం విభిన్నంగా ఉంటది. అందరూ అలాగే ఉండరు, కానీ కొద్దిమంది హృదయాలు ఎలా ఉంటాయంటే అదొక కల్మషం అంతే. వారిని మార్చలేం, వారి తీరు మార్చలేం, వారి మాట మార్చలేం, వారి ఉద్దేశాలు కూడా మార్చలే. కానీ ఒకటి మాత్రం దేవుని పేరట చెప్పే మాట ఏంటంటే దావీదు తనకున్నటువంటి కోరిక, తనకున్నటువంటి ఆలోచన దేవుని ఎదుట సఫలపరచబడాలంటే అతడికున్న మంచి లక్షణం ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా తన మనోభిష్టం అంతటినీ కూడా ప్రభు ఎదుట చెప్పుకున్నాడు. మరుగు చేయలేదు. ప్రభా నాకు ఈ పరిస్థితి ఉంది, నా కుటుంబంలో కావచ్చు, నా రాజ్యంలో కావచ్చు, నా బిడల్లో కావచ్చు, అయ్యో నా ప్రజల్లో కావచ్చు, ఈ అక్కరతలు ఉన్నాయి, వీటన్నిటినీ తీర్చమని దేవునికి తెలియజేసినప్పుడు మరొకసారి ఆ 2వ వచనం చదవనమ్మా.
అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి 3వ వచనములో అంటాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొలుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటమును నీవు. చూడండి, దేవుడు దావీదు తన మనోభిష్టమును దేవునికి మరుగు చేయక తెలియజేసినప్పుడు దేవుడు దేంతో ఎదుర్కొన్నాడంట? శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం, శ్రేష్టమైనటువంటివి, వెలగలిగినటువంటివి, గొప్పవైన ఆశీర్వాదంతో దేవుడు ఎదుర్కొన్నాడు. నిజంగా దావీదు జీవితం చాలా సందర్భాల్లో మనం చదువుకోగలిగితే ఒక అసాధారణమైనటువంటి కుటుంబంలో నుండి దావీదు వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే తన సంతతి అనగా తన తల్లికి ఇచ్చినటువంటి కుమారుల్లో ఆఖరివాడు. ఒక రకంగా అతడు సరైనటువంటి విద్య, సరైనటువంటి జ్ఞానము, సరైనటువంటి తెలివి లేనటువంటి వ్యక్తి. ఆ తెలివి లేని వానికి కొద్దిపాటి గొర్రెలు ఇస్తే ఆ గొర్రెలు నేర్పుకొని బతుకుతున్న వ్యక్తిని ఒకరోజు అనుకోకుండా దేవుడు ఎక్కడికి తీసుకెళ్లాడంట? యుద్ధ పంక్తిలోనికి తీసుకెళ్లాడు. హల్లెలూయా. తెలివి జ్ఞానము కలిగిన వారు దాక్కుంటే తెలివితేటలు లేని వాడిని దేవుడు ఏం చేస్తాడట? లేఖనములు తెలియచేయబడినట్లుగా, ఆయన మహిమ బయలుపరచబడినట్లుగా, దావీదును లోకానికి పరిచయం చేయనట్లుగా ఈ తెలివి జ్ఞానము తృణీకరింపబడిన దావీదును ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ప్రజలందరూ భయపడి వెనక ఉంటే దావీదు ముందెళ్ళాడు, రోషంగా గొలియాతుని పతనం చేశాడు. ఒక గొప్ప కిరీటము కలిగిన శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో పాటు శ్రమల గుండానే వెళ్ళాడు. హల్లెలూయా. ఆర్థికము కావచ్చు, అనారోగ్యం కావచ్చు, వేదన కావచ్చు, ఇంకా రకంగా చెప్పాలంటే అతడే కష్టాల్లో ఉన్నప్పుడు అతనికంటే కష్టం కలిగిన వారిని కూడా తనతో ఉండబెట్టుకుని ఏం చేశాడంట? ఆదరించగలిగాడు. కారణం ఏంటంటే అతడు ప్రతి విషయాన్ని దేవునికి విజ్ఞాపన పూర్వకంగా తెలియజేశాడు. హల్లెలూయా. మీ ఆలోచనలు, మీ కోరికలు నెరవేర్చబడాలి, మంచిదే. మనకి ఆశపడతాం, ప్రభా నాకు ఇది కావాలి, నాకు ఈ ఉద్యోగం కావాలి, ఈ వ్యాపారం కావాలి, ఈ పదోన్నతి కావాలి, ఈ స్థాయి నాకు కావాలి, నెమ్మది కావాలి, సమాధానం కావాలి, కావాలి కావాలి అంటాము. ఏది కావాలన్నా ఆ ప్రభు దేవుని ఎదుటకు మన ప్రతి విషయాన్ని ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంట? మరిచిపోకుండా జ్ఞాపకము. సందర్భాల్లో నేను కూడా ఆలోచిస్తూ ఈ పరీక్షల్లో అనుకునేటటువంటి విషయాలు ఏంటంటే, ప్రభా అన్ని సంవత్సరాల నిరీక్షణ, ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రార్థన కూడికలు, చాలా సభలు, చాలా అన్ని పెట్టేదని ఏదో ఒక వెలితి, ఒక మందిరం కావచ్చు. ఈ పరీక్షలో ఏదో ఒక వెలుతుంటుంది. ఏంటి ప్రభా అని ప్రభుని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్పే మాట ఏంటంటే, నా కృప నీకు చాలును. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అంటున్నాడు అని ప్రభుని అడిగితే, విస్తారంగా నేను బలపరుస్తున్నాను, రాబోతున్న దినాలు విభిన్నంగా ఉన్నాయి. అలాగే దేవుడు విడిచిపెడతాడు అంటే విడిచిపెట్టట్లా, ప్రభు చూపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఆయన అనే మాట ఏంటంటే, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నా. హల్లెలూయా. నీ వెళ్ళు ప్రతి స్థలముల్లో కూడా నేను నిన్ను గణపరచువాడనని బలపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన వింటున్న దేవుడు ఈ రోజు కాకపోయినా రేపైనా మనకి ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. చాలా సందర్భాల్లో నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్, పాస్టర్ గారు స్థలం కావాలని లాస్ట్ ఇయర్ ప్రార్థన చేశారు, అంతకుముందు ప్రార్థన చేశారు, వచ్చే సంవత్సరం రావాలని. ఎందుకు ఆ ప్రార్థన దేవుడు ఇచ్చే టైంలో ఇస్తాడు కదా అంటే, నేననే మాట ఏంటంటే, ఆయన ఎప్పుడైనా ఇవ్వని నేను ప్రార్థించక మానను. హల్లెలూయా. నేను స్తుతించక మానను. పరిస్థితులు తలకిందులైనను. హల్లెలూయా. ఎవరు ఉన్నను లేకపోయినా భక్తులు ఏమంటున్నాడు? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడం. ఎందుకంటున్నాడు? అంతమంది వాగ్దాన దేశంలో స్వతంత్రించడానికి ఉన్నారు, కానీ ఆ యొక్క యెహోషువ ఒంటరివాడు అయిపోయాడు ఒక సందర్భంలో. అప్పుడు అంటున్నాడు, నేను నా ఇంటి వారును. ఎందుకంటే
దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన, దేవుని కార్యం నెరవేర్చబడాలంటే కొన్నిసార్లు దేవుడు ఇబ్బంది కలిగిన లోయల మధ్యలో మనం ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. నడిపించినప్పుడు మన అనుభవం ఏంటంటే ప్రార్థన అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. అదే నీకు తలకు పొదిగినటువంటి కిరీటం వలె ఉంటది. అది నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను హెచ్చించడానికి, గొప్ప చేయడానికి ఆస్కారం ఇస్తుంది. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట, అదే కీర్తన గ్రంథము 145 అధ్యాయము 19 వచనం చదువుదాం. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేర్చును, వారి మొరను ఆలకించి వారిని ఏం చేయవాడిగా ఉన్నాడంట, రక్షించేవాడిగా ఉన్నాడు. చూడండి, ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు. భయం ఉంటుంది, భక్తి కూడా కావాలి. కొద్దిమందికి భక్తి ఉంటుంది, దేవుని ఆరాధించాలి, మందిరానికి వెళ్ళాలి, స్తుతించాలి, ఘనపరచాలని భక్తి చేస్తారు, మంచిదే. కానీ కొద్దిమందికి భక్తి ఉంటుంది కానీ ఏముండదు? భయం ఉండదు. భయము అనేటటువంటిది ఉంటే క్రైస్తవులు పొరపాటు చేయడానికి ఏముండదు, అవకాశము ఉండదు. పొరపాట్లు చేస్తున్నాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తన మాటకు, తన మనస్సుకు, తనకి ఇష్టాలకు వచ్చినట్లుగా చేయాలనుకుంటున్నాడు అనుకోండి, అతనికి ఎవరు భయం లేదు? దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్నవాడు చేసేటటువంటి లక్షణం ఏంటంటే దేవునికి భయపడతాడు. ప్రతి పరిస్థితిని కూడా యోచించి జ్ఞానంతో ఏం చేస్తాడంట? నడుచుకుంటాడు. కానీ మనుషులకు ఉన్నటువంటి సులభ లక్షణం ఏంటంటే దేవునికి అన్ని తెలుసులే అని నిర్లక్ష్య భావంతో అతను మనస్సుకు నచ్చినట్లుగా లోకంలో ఏం చేస్తాడు? ప్రవర్తిస్తాడు. అన్ని దినాలు ఒకేలాగా అనుకూలంగా ఉంటాయా? ఎప్పుడు మనం చెప్పిందే జరిగితే జరగదు. ఒకరోజు నిన్ను వ్యతిరేకించే పరిస్థితులు వస్తాయి. ఒకరోజు అయ్యో నీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వాటిల్లుతాయి. నేను ఒక మాట చెప్పగలుగుతా, ఆ పరిస్థితుల మధ్య, ఆ స్థితిగతుల మధ్య నీ జీవితంలో నీవు దేవునికి నీవు అప్పగించుకోగలిగితే, హల్లెలూయా, దేవుని యందు భయం కలిగి ఉండగలిగితే ఆ భయం నీకు ఐశ్వర్యముగా మార్చబడును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి భయం కలిగి, భక్తి కలిగిన వాళ్ళ జీవితాలు ఒక్కొక్కసారి లోకం తిరస్కరించవచ్చు, ఒక్కొక్కసారి మనుషులు మెప్పు పొందకపోవచ్చు, ఒక్కొక్కసారి మనుషుల సహాయము వారికి దొరకపోవచ్చు. నేను చెప్పే మాట ఏంటంటే వాక్యములో ఉన్న మాట వేరే మాటలు కలిపి అయ్యో చేర్పించడం పట్ల ఉన్న మాట ఏంటంటే ఒక్కొక్కసారి ఆ పరిస్థితులు ఆకారు రోయగలిగినటువంటి పరిస్థితుల్లోనికి, శ్రమ కలిగిన స్థితిలోనికి వెళ్ళొచ్చు. కానీ ఒక రోజు నేను చెప్పగలుగుతున్నా, సమృద్ధి కలిగిన స్థలంలో వారు నిలుచుంటుగాక. ఎంత సర్వ సమృద్ధి అంటే వారి సమృద్ధిని ఎవరు తీసివేయలేరు. హల్లెలూయా. అంత సమృద్ధిని ఇస్తాడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి వారు నడిచినప్పుడు వారి కోరిక యావత్తును దేవుడు నెరవేర్చువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కోరిక అంటే మనసుకు నచ్చిన కోరికలు కాదు. హల్లెలూయా. మనిషికి ఒక కోరిక ఉంటుంది, అవునా కదమ్మా? ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. ఉండదా? మీరు మీ కుటుంబాల్లో ఇలా ఉండాలి అనే కోరికలు ఉంటాయా? ఉండవమ్మా? ఒకరికి కారు కొనాలని ఉంటుంది, ఇంకొకరికి గుర్రా కొనాలని ఉంటుంది, ఇంకొకరికి ఏమనిపిస్తుంది? అయ్యో నేను అందరికంటే గొప్పవాడిగా పై చేయి ఉండాలనుకునే వారు ఉంటారా? ఉండరా? ఇంకొకరికి ఏముంటుంది తెలుసా? ఈ లోకంలో నా అంత ఐశ్వర్యవంతులు ఎవరు ఉండకూడదు అనేటటువంటి ఆలోచన కలిగిన వారు కూడా ఉంటారా? ఉండరా? ఉంటారు. అంటే ప్రతి మనుషులు రకరకాలైనటువంటి కోరికల చేత, ఆలోచనల చేత, తలంపుల చేత మనుషులు ఉంటాడు. కానీ ప్రతి వారి కోరిక లోకంలో నెరవేర్చబడుతుందా? చెప్పండమ్మా. నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కానీ వారి సమయంలో, వారి సందర్భంలో దేవుడు ఒకరోజు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ఎలాంటి అవకాశం ఇస్తాడంటే అతని హృదయ అంతరంగంలో దేవుడు ఏం చేస్తున్నాడట? పరిశీలిస్తున్నాడు. ఈ పరిశీలిస్తున్న దేవుడు వారి కోరికలను ఎరిగి ఇది వారి జీవితంలో అయ్యో జరగాలి అని ఆయన తలంచిన దినమున దేవుడు మీకు అనుగ్రహించును గాక. దాన్ని ఎవరు కూడా ఆపలేరు.
ఒక వ్యక్తి బలవంతంగా అయ్యో నీ ఆలోచనలు ఆపేసి నేను బంధించి అయ్యో ఆపేద్దాం అనుకునే వారు ఎంతో మంది ఉండొచ్చు. వాక్యం అంటుంది నీ క్షేమము నది వలె పారుతుంది. నది ఎదుట అయ్యో కొండలాంటి కోటలు నిలిపినా కూడా నిలబడలేదు. నది ప్రవాహానికి కండరాలన్నీ ఏమవుతాయి తెలుసా, కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి. అక్కడ అయ్యో పెద్ద బ్రిడ్జి కట్టినా కూడా దాని వేగానికి అవి ఏమైపోతున్నాయి, కోల్చబడతాయి. దేవుడు ఒకసారి నేను ఆశీర్వదించాలి, ఒకసారి దేవుడు నేను దీవించాలని ఆయన తలంచాడంటే నీ ఎదుటి ఎంతమంది నిలిచినా దాన్ని ఆశీర్వాదాన్ని ఎవరు దొంగిలించాలి లేదు. ఎందుకంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిశ్చయముగా నీ కోరిక యావత్తు తీర్చుగాక. మరొక మాట చదువుకుందాం. అదే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. కీర్తన 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలన్నిటిని ఏం చేయవాడంట, తీర్చువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుడు ఆరాధిస్తున్న మనము ఎవరిని బట్టి సంతోషించాలి, దేవుని బట్టి సంతోషించాలి. ఈరోజు మన జీవితాల్లో ఏమి ఉన్నా లేకపోయినా దేవుని బట్టి మనం ఏం కలిగి ఉండాలంట, సంతోషం కలిగి ఉండాలి. కొద్దిమంది సంతోషం ఎలా ఉంటుందంటే కొన్ని వస్తువులతోకే పరిమితం అయిపోతుంది. కొద్దిమందికి కొన్ని పరికరాలకే వారి సంతోషం ఏమవుతుందంట, పరిమితం అవుతుంది. కానీ ఆ మనుషులకు ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆ సమస్య తీరిపోతే, ఆ ఇబ్బంది తొలగిపోతే ఆ క్షణమున ఈ సంతోషం చాలనుకుంటారు. కానీ దేవుడు ఒక సంతోషాన్ని ఇచ్చారనుకోండి, అది శాశ్వత కాలము మన జీవితాల్లో ఏం చేస్తుందంట, నిలిచి ఉంటుంది. అందుకే అంటున్నాడు ఆ శాశ్వత కాలము ఉండే సంతోషం నీకు కావాలి అంటే ఆయనను బట్టి మొట్టమొదటి మనం ఏం చేయాలంట, సంతోషించాలి. ఈరోజు దేవుడు మనకి ఏమి ఉన్నా లేకపోయినా, ఏ ఆర్థికం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, బలం ఉన్నా, శక్తి ఉన్నా, ఆరోగ్యం, ఏ పరిస్థితులు ఉన్నా లేకపోయినా ప్రతి సందర్భంలో ఎవరిని స్తుతించాలి మనము? దేవుని మందిరానికి వచ్చినాక దేవుని ఆరాధించే ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మతో సత్యంతో ఎవరిని ఆరాధించాలి? దేవుని సన్నిధికి వస్తారు కానీ వచ్చిన అందరూ ఒకేలాగా ఉంటారా మందిరంలో? కొద్దిమంది పాడుతూ ఉంటే కొద్దిమంది కళ్ళు తెలుసుకుని అటు ఇటు ఏం చేస్తారు, కొద్దిమంది చక్కగా చప్పట్లు కొట్టి ఆనందిస్తూ ఉంటే కొద్దిమంది వారిని చూసి వీరిని చూసి ఏం చేసుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ఇంకొద్దిమంది మందిరంలోనే ఉంటారు, వారు పక్కనున్న వారితో ఏం చేస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చేదే వారంలో ఒక రోజు లేదా రెండు ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన ఉన్నప్పుడు ఇంకొక రోజు ఉండొచ్చు. అయితే వచ్చే ఆ సమయంలో మనుషుడు ఏం చేస్తాడంటే అటు ఇటు చూస్తూ మాట్లాడుకుంటాడు. వాక్యం అంటుంది యెహోవాను బట్టి మీరు ఏం చేయాలంట, సంతోషించుడి, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఈరోజు లోకంలో ఎన్నో పరిస్థితులు నీ జీవితంలో ఉంటాయి. నీ ఇంట్లోనూ విచారం చేసి, నీ ఇంట్లోనూ బాధపడి మందిరం దగ్గరికి వచ్చి ఇంకా అదే బాధ ఎందుకు, మందిరంలోకి వచ్చాక నీ బాధలు, నీ చింతలన్నీ ఏం చేయాలంట, మరిచిపోవాలి. మరిచిపోయి ఆ జీవాధిపతి అయిన దేవుని తలచు ఆత్మతో సత్యముతో పరవశిస్తూ పాడుతూ గానం చేస్తావంటే నీవు మరిచిపోయిన వాటిని జీవిత కాలం కనబడకుండా దేవుడు చేయవాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ పక్షాన్ని ఉన్నాడమ్మా. నీ హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు ఆయన ఈ హృదయానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఎందుకంటే మానవుని హృదయం దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఈ ఆలయంలో నివసించాలనుకుంటున్న దేవునికి నీ బాధ తెలీదా, నీ కష్టం తెలీదా, నీ కన్నీరు తెలీదా, నీ దుఃఖం తెలీదా, నీ సమస్యలు తెలీదా, నీ పరిస్థితులు తెలీదా, నీ కుటుంబంలో వ్యక్తుల ఆలోచనలు తెలియదా? అన్నీ తెలుసు. కానీ ఒక సమయం దేవుడు నీ కొరకుంచాడు. ఆ సమయంలో దేవుడి కార్యసిద్ధి నీలో జరగాలంటే నీవు దేవుని సన్నిధానంలో సంతోషించు, ఆనందించు, పరవశించు. పరిస్థితులను జ్ఞాపకం తెచ్చుకుంటే ఎప్పుడు నీకు సంతోషం ఉంటుందా? చెప్పడమ్మా. కష్టాలను జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఏ మనుషులైనా కనబడటానికి సంతోషంగా ఉంటాడా? నేను అందరిని అడుగుతా, ఎవరికి సమస్య లేవా? కానీ వాటిని దాటుకుంటూనే వెళ్తున్నారుగా.
మీ పిల్లల దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నా మీరు ఎలా ఉంటున్నారు? నవ్వుతూ ఉంటున్నారు కదా. ఒక్కొక్కసారి మీ ఆర్థిక పరిస్థితులు మీ కుటుంబాన్ని పోషించడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. కానీ ఆ నవ్వుతూ వాటిని ఏం చేస్తున్నారు? దాటుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఈ సమస్యల్లో కూడా ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చాక ఆయనలో సంతోషించాలి. ఒక 10 నిమిషాలు ఇంట్లో కూర్చున్నా, ఒక గంట దేవుని సన్నిధిలో కూర్చున్నా వేరే ఆలోచన పెట్టుకోవద్దు. ఆయనను బట్టి సంతోషిద్దాం. హల్లెలూయా. ఎవరిని బట్టి సంతోషిద్దాం? దేవుని బట్టి. ఎందుకంటే మానవుడు మందిరానికి వచ్చినప్పుడు మనిషి ఇక్కడే ఉంటాడు, కానీ మనసు ఎక్కడో సంచారం చేస్తా ఉంటుంది. మా ఆయన రాలేదు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? మా పిల్లలు రాలేదు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు? ఈ ఏంటి హృదయం ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటుంది. వాక్యం మీద దృష్టి సారించనివ్వదు, ప్రార్థన మీద దృష్టి సారించనివ్వదు, ఆరాధనలో కూడా ఏం చేయనివ్వదు, సంతోషింప చేయనివ్వదు. కాబట్టి వాక్యం అంటున్నట్లుగా మనం దేవుని సన్నిధిలోనికి, నీ ఇంట్లో మందిరంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించిన, మందిరంలోనికి వచ్చిన సమస్తాన్ని కూడా ఏం చేయాలంట? మరిచిపోయి, మైమరిచిపోయి దేవుని ఏం చేయాలంట? ఆత్మతో సత్యముతో కళ్ళు మూసుకుని అయ్యో చప్పట్లు కొడుతూ, పాడుతూ, గణపరుస్తూ, అయ్యో ప్రభుని ఉత్తేజిస్తూ ప్రభుని గణపరిచామనుకోండి, ఆయన మన సమస్త ఆ పరిస్థితులు ఎరిగిన దేవుడు. ఒక సమయమున, ఒక సందర్భమున నీ కన్నుల ఎదుటే నీ ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇచ్చును గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనంలో ఇంకొక మాట మనం చదువుకుందాం. 11:23. 11వ అధ్యాయం 23. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది. చాలా ఇక్కడ చూడండి, అలా మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి దేవుని బట్టి మనం సంతోషిస్తామో, దేవుడు మన కోరికలన్నిటినీ కూడా ఏం చేసుకుంటాడంట? ఉత్తమముగా ఎంచుకుంటాడు. హల్లెలూయా. ఉత్తమము అంటే శ్రేష్టమైనది. అంటే మన సమస్య, మన ప్రశ్న దేవునికి ఇష్టమైంది, అయ్యో దానికి జవాబు ఇవ్వడానికి ఆయన సంసిద్ధత కలిగిన వాడని అభిప్రాయం. ఎందుకంటే యేసుక్రీస్తు సజీవుడైనటువంటి సత్యరీడుగా ఆయన సంచరిస్తున్న దినాల్లో ఆయన తరచుగా కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళేవాడు. అది అందరికీ తెలిసింది. మార్త మరియల గృహానికి వెళ్ళేవాడు. వారు ఆ ప్రాంతము దగ్గరలోకి యేసయ్య వచ్చినా, ఒకవేళ యేసయ్య ఆ ప్రాంత దగ్గరలోకి వెళ్ళినా వీళ్ళైనా దేవుని ఆహ్వానించేవారు, లేకపోతే ఆ ప్రాంత సమీపంలో ఉన్నప్పుడు ఆయనైనా వారి గృహానికి వెళ్ళి ఏం చేసేవాడంట? దర్శించి ప్రార్థన చేసేవాడు. అలా వారి యొక్క కుటుంబాలు ఉన్నారు. కాకపోతే యేసు ప్రభు వచ్చినప్పుడల్లా మరికొన్నటువంటి లక్షణం ఏంటంటే, ఆయన దగ్గర కూర్చుని ఏం చేస్తూ ఉంటుంది, ఆయన ఏం చెప్తాడా, ఆయన ఏం మాట్లాడతాడా అని వినటానికి అనుకున్న మంచి అభిప్రాయంతో ఆయన పాదములు ఎదుట కూర్చుంటా ఉండేది. కానీ మార్తండి యేసయ్య వచ్చాడు, ఏదో ఒకటి చేయాలి, యేసయ్య వచ్చాడు, ఏదైనా తాగుతాడేమో, ఏదైనా తింటాడేమో అని ఆమె ఏం చేస్తుంది? ఇంట్లో పరిగెత్తుకుంటూ ఇంట్లో ఏం చేస్తా ఉందంట? హడావిడి చేస్తుంది. కానీ ఈ మరియా ఆ దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో మార్త విసుకుపోయింది. ఏమనంటుంది వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఆమె విస్తారమైన పనులు పెట్టుకుని ఏం చేస్తూ ఉంటుంది? పని చేస్తూ ఉంటుంది. మరియా ఇక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉంటే చివరికి దేవుని దగ్గరికి వచ్చి నీకు చెప్పలేదా అని ఎవరితో అంటుంది? దేవునితోనే అంటుంది. హల్లెలూయా. ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన్ని అయ్యో స్తుతించాలి, గనపరచాలి, ఆయన మాటలు వినాల్సింది పోయి అయ్యో నీకు చెప్పలేదంటే ఆయన ఏం చెప్పాలి చెప్పు? హల్లెలూయా. అయ్యో రాక మన ఇంటికి వచ్చాడు, ఆయన మాటల చేత మిమ్మల్ని బ్రతికించడానికి, ఆయన మాటల చేత మిమ్మల్ని ఆదరించడానికి వస్తే, అయ్యా నేను ఇంత కష్టపడుతున్నాను, ఈ మరియా నీ దగ్గర కూర్చుని ఏమంటుంది? మాట్లాడుతుంది. నా బాధ, నా కష్టం నీకు తెలియదా? ఎవరిని ప్రశ్నిస్తుంది? దేవుని ప్రశ్నిస్తే దేవుడేమన్నాడు? మాట మరియా ఉత్తమమైన దాన్ని ఏం చేసుకుందంట? ఎంచుకుంది. నీవైతే నేను వచ్చాను కాబట్టి ఏదో నాకు చేసి పెట్టాలనే ఆలోచన ఉంది, మంచిదే. కానీ ఆమె ఎంచుకున్న విధానం ఏంటంటే, అయ్యా ఒకవేళ నీవు ఎంత సమయం నా ఇంట్లో ఉంటావో
తెలీదు. నువ్వు మళ్ళీ వెళ్ళిపోతే ఈ జీవము కలిగిన ఏదో మాట నాకు దూరమైపోతుందేమోనని ఆయన నోటి నుంచి వచ్చే మాట కొరకు ఆమె ఏం చేసిందంట, వేచి ఉన్నది. ఆమె ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది కాబట్టి దేవుడు ఆమె ఎంచుకున్న విధానమును బట్టి ఒకనొక సందర్భంలో తన కుటుంబంలో తన సహోదరుడు చనిపోయిన ఆమె ఎంచుకున్న ఆ ఉత్తమమైన దానిని బట్టి దేవుడు ఏం చేశాడు, చనిపోయిన లాజరును సైతం దేవుడు బ్రతికించాడు. ఎందుకంటే ఈరోజు దేవుని బిడ్డలంగా మనం కోరుకునేది దేవుని దృష్టికి ఉత్తమమైనదే. హల్లెలూయా అని చెప్పి ఏ కోరిక పెడితే ఆ కోరిక దేవుని చెప్పండి అమ్మా. హల్లెలూయా. మనం కోరుకోమంటే మన పిల్లలు ఎన్నో కోరుకున్నాం. అన్ని కొలుస్తారు కదా, చెప్పండి అమ్మా. మీ పిల్లలు షాపింగ్ తీసుకెళ్ళి నాకు ఇది కావాలి అన్ని ఏది కావాలో కొనుక్కోండి, నీ కోరిక చొప్పున చేస్తారు. మీ పిల్లలు మీకున్న పరిచయ కావచ్చు, మీ మెడకున్న బంగారం కావచ్చు, చేతుకున్న ఉంగరాలు కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళ కోరిక అంటే వాళ్ళ కంటికి చాలా కనపడతాయి. అన్ని ఏం చేయాలనుకుంటారా, మనమే అనుకుంటారు. షాపింగ్ వాళ్ళకి డిమార్ట్కి వెళ్ళండి, మామూలు కిరాణా జనరల్ స్టోర్కి మీరు వెళ్తే ఏదంటే పంచదార కావాలంటే పంచదార తెచ్చుకుంటారు, కందిపప్పు కావాలంటే అదే తెచ్చుకుంటారు. కానీ ఒకసారి డిమార్ట్కి వెళ్ళండి, అక్కడ అన్నీ ఉంటాయి. అక్కడ చూసినప్పుడు నీ ఇంట్లో ఏమి లేవు అన్ని జ్ఞాపకం వస్తాయి. హల్లెలూయా. అప్పుడు చేతిలో 10,000 ఉన్నప్పుడు ఒక 1000 రూపాయల సరుకులు కొనుక్కుంటానండి అని చెప్పి ఆయన దగ్గర ఏం తీసుకెళ్ళిందంట, ఏటీఎం కార్డు తీసుకెళ్ళి. సర్లే 1000 రూపాయల సరుకులే కదా అడిగిందిలే అని 1000 రూపాయలు ఇవ్వకుండా ఆయన ఏం చేశాడు, ఆమె క్రెడిట్ కార్డు ఇచ్చి పంపించాడు. ఆమె ఏం చేసింది, షాపింగ్ మాల్కి వెళ్ళింది, అక్కడ అన్ని సరుకులు చూసింది. ఆమె కరెక్ట్గా బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి బిల్ ఎంత ఉంది, 10,000. 10,000 కరెక్ట్ అవ్వగానే మెసేజ్ ఎవరికి వెళ్తుంది, యజమానుడికే అవుతుంది. ఏం 10,000 అంతే, 1000 రూపాయలు అంది కదా 10,000. ఒకవేళ ఏదన్నా అయ్యో మిస్ అయ్యి వచ్చిందో అని ఆమెకు ఫోన్ చేస్తే ఇవేమి అవ్వట్లేదు, ఫోన్కి రెస్పాన్స్ అవ్వట్లేదు. ఈయనకి ఏదో అయిందని ఆయన కలవలు పడుతూ ఉండగా ఆటో దిగి ఇన్ని సరుకులు తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చింది. ఆయన అంతే నీరు గారిపోయాడు. ఆ 10,000లోనే ఆ 1000 రూపాయలు ఇచ్చి ఆ 9,000 ఇంట్లో సర్దాలనుకున్నాడు. ఆ 10,000 సరుకులు తెచ్చేసరికి ఆ సోఫాలో కుర్చీలో ఇలా మొదలు పట్టి చెప్తా ఉన్నాడు, నేను నీకు ఏమి చెప్పాను ఏం చేశాను అనుకున్నాడు. అప్పుడు ఆయన 1000 రూపాయల కాగితం ఇచ్చి ఉంటే బాగుండేది అనుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం కోరుకోవాలంటే ఎన్నో కోరుకుంటాం, కానీ మనం కోరుకోవాల్సింది మన జీవితంలో దేవుడు ఏ పొదువైతే ఏ అక్కడత అయితే ఉందో అదే నిజంగా దేవుడిని ఏం చేయాలి, కోరుకోగలిగితే ఆయన నీ కోరిక నీ యావత్తు ఆయన సఫలపరచును గాక. కాబట్టి నీ కోరిక యావత్తు ఆలోచన నువ్వు ప్రార్థించగలిగితే, భయభక్తులు కలిగి ఉండగలిగితే దేవుడు నిశ్చయముగా నీ కోరికలు నీ యావత్తు దేవుడు నెరవేర్చి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మాకు ప్రభు శ్రీరామ్ అందరూ కూడా కన్ను మూసుకుని